శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. మన గృహంలో కావచ్చు, అంటే అది ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్ కావచ్చు, సాధ్యమైనంత వరకు మనం ఇండిపెండెంట్ హౌస్ గురించి చెప్తున్నాము. బాల్కనీ ప్రాంతం గనక ఉండి అందులో ఏదన్నా మనం నిర్మాణం చేసి ఐదర్ లిఫ్ట్ కావచ్చు, లేకపోతే బాత్రూమ్ కావచ్చు, నిర్మాణం చేస్తే ఆ భాగం అనేది పెరిగినట్ట. అంటే చూస్తూ ఉండండి, మనకేందంటే తూర్పు ఎంట్రన్స్ ఉండొచ్చు, నార్త్ బాల్కనీ ఉండొచ్చు, బాల్కనీ చివర ఒక బాత్రూమ్ నిర్మాణం చేస్తాం, అది పెరిగినట్ట. అయితే ఇక్కడ రెండు గమనించాలి. ఒకటి, బాత్రూమ్ నిర్మాణం చేయడం అనేది పెరుగుదల కాదు, కానీ బాత్రూమ్ నిర్మాణం చేసి అది మన గృహంలోంచి కనుక మనం దానికి దారి కనుక ఇవ్వడం జరిగింది అనుకోండి, ఖచ్చితంగా అది పెరిగినట్టే అవుతుంది. కాబట్టి ఎవరన్నా కానీ గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ఇది పెరుగుదల, ఇది తగ్గుదల అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం దానికి ఇచ్చే ఏదైతే మార్గం ఉంటుందో వెళ్ళడానికి, దాని ప్రకారం ఉంటుంది. అంతేగాని మనం అదే బాత్రూము గృహానికి కొంత గ్యాప్ ఇచ్చి కనుక నిర్మాణం చేసుకుని అది బయట నుంచి ఎంట్రన్స్, బాల్కనీలోనే ఎంట్రన్స్ పెట్టుకుంటే దానికి ఎటువంటి దోషం ఉండదు. కానీ అదే బాత్రూమ్ని కనుక ఇంటిలోంచి కనుక ఎంట్రన్స్ పెడితే ఖచ్చితంగా ఆ భాగం మనం పెంచినట్టే అవుతుంది. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.